హాయ్. సే హాయ్. ఈ మధ్య పిల్లలు కూడా మనం దిగట్లే మచ్చా. సరే మీకైతే నేను ఇప్పుడు సదర్న్ హెమిస్ఫియర్ లోనే లాంగెస్ట్ టింబర్ పైల్ జెట్టి చూపిస్తా. ఇది 1.841 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ వరల్డ్ లోనే సెకండ్ లాంగెస్ట్ జెట్టి. ఈ మధ్యలో కనిపిస్తున్న గీత ఏందో అనుకోకండి, అదే మన బసంటన్ జెట్టి అన్నమాట. పదండి పదండి ఇంకా వెళ్ళి మనం జెట్టీని చూసి చూద్దాం. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఘోరంగా ఉండే మచ్చా మేము వెళ్ళిన రోజు. అండ్ ఈగలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి మచ్చా, నా మీద అయితే దాడి చేసినాయి. అండ్ ఈ ట్రాక్ ఏంటంటే బేసిక్ గా ఇక్కడ మనకి ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్ మనని మొత్తం జెట్టి అంతా తీసుకెళ్లి చూపించి మళ్ళీ రిటర్న్ వచ్చి దింపుతాయి అనమాట. అండ్ మీరు అది ఆన్లైన్ లో బుక్ చేసేసుకోవాలి ట్రైన్స్. కానీ బీచ్ ఉంది మచ్చా, అందులో మీరు మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ రామేమో మంచి బిజీగా ఫోటోలు తీస్తున్నాడు, ఇంకొకరేమో డ్రోన్ షాట్లు తీయడంలో బిజీ ఉన్నారు. ఇంకా మా బావ వచ్చేసి నువ్వు తీసిన చాలు పక్కకు దెంగేరా అని చెప్పేసి అన్నాడు. పాపం మా రామ్ని ఫీల్ అయ్యి వచ్చి నా పక్కన నిల్చున్నాడు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. మనతో ట్రిప్ వచ్చిన క్యూట్ కపుల్స్ వీళ్ళందరూ. అండ్ వీడే స్వరాజ్ బాబీ, ఇంకా సింగిలే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెక్స్ట్ చేయండి వాడికి, ఓకేనా. బీచ్ లో వాటర్ చూసి ఫుల్ దాహమైంది మచ్చా. ఇంకా దాహమైంది అని చెప్పేసి బయటకు వచ్చేసి మేమైతే వాటర్ తాగేసినాం. వాటర్ తాగేసి నెక్స్ట్ లొకేషన్ కి స్టార్ట్ అయిపోయినాం మచ్చా. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి లైట్ హౌస్ మచ్చా. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఉంటది. అండ్ మాల్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు ఫోటోలు దిగుదాం అని చెప్పేసి. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి లైట్ హౌస్ అయితే క్లోజ్ అయిపోయింది. మాల్ డిసప్పాయింట్ అయ్యారు బాగా. కానీ డిసప్పాయింట్ అయినప్పుడల్లా మనము ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది కదా లోపల. ఇంకా నడుచుకుంటూ పోతూనే ఉన్నాం మచ్చా. ఏడికి పోతున్నామో కూడా మాకు అర్థం కాలే, పోతూనే ఉన్నాము. నా కాళ్ళు అయితే పట్టేసినాయి మధ్యలో. ఇట్లాంటివి ఏమేమో కనిపించినాయి నాకు. నెక్స్ట్ గా మేము లాస్ట్ కి కష్టపడి నడుచుకుంటూ వెళ్తే ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది మచ్చా. అది బానే ఉండే, ఓకే బానే ఉంది. ఇంకా చూసుకొని అట్లా వ్యూని ఎంజాయ్ చేసేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయినాం మేము. దిగేప్పుడు అంతేం అనిపించలే కానీ ఎక్కేటప్పుడు మాత్రము ధూళి తీరిపోయింది మచ్చా. నేనైతే ఫుల్ అలసిపోయినా. మా ఫ్రెండ్స్ కూడా అందరూ బాగా అలసిపోయి కింద కూర్చున్నారు దెబ్బకి. లాస్ట్ కి ఆ రోడ్ ని చూడంగానే ఎంత దిల్ ఖుష్ అయిందంటే. అండ్ మన వాళ్ళందరూ ఇంకా కొంచెం లైట్ గా తినేసి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.